2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడంలో పేదరిక నిర్మూలన ఒక ముఖ్యమైన లక్ష్యం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దిశగా ముందడుగు వేసి ప్రారంభించిన జీరో పావర్టీ P4 కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుంది. ధనికులే కాదు, సహాయపడే హృదయమున్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో భాగస్వాములవుతున్నారు. అలాంటి ఓ మార్గదర్శి శ్రీమతి పల్లికొండ హేమలత గారు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పురిటిగడ్డ గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఒకరోజు P4 వెబ్సైట్ ద్వారా అదే గ్రామానికి చెందిన 84 ఏళ్ల వయసుగల చర్ల కనికరం గారు అనారోగ్యంతో ఒంటరిగా ఉన్నారని తెలుసుకుని హేమలత గారు చలించిపోయారు. ఆ వెంటనే కనికరం గారిని బంగారు కుటుంబంగా దత్తత తీసుకున్నారు. నేను పారిశుద్ధ్య కార్మికురాలిని. మా జీవితాలతోనే నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన P4 కార్యక్రమాల గురించి ఫోన్లో చూసి తెలుసుకున్నా. నేను కూడా సేవ చేయాలనే తపనతో P4లో మార్గదర్శిగా నమోదయ్యాను. అప్పుడు మా గ్రామంలో ఉన్న చిల్లా కనికరం గారి పరిస్థితి గురించి P4 సైట్లో తెలుసుకున్నాను. 84 ఏళ్ల వయసులో ఒంటరిగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం నా మనసును కదిలించింది. వెంటనే ఆమెను బంగారు కుటుంబంగా దత్తత తీసుకుని వైద్య సహాయంతో పాటు నెలకు 25 కేజీల బియ్యం అందజేస్తున్నాం. ఇప్పుడు కనికరం గారు ఎవరు తెలుసా? మా అమ్మ లాంటిది. నాకు ఒక కొడుకు ఉండేవాడు, చనిపోయాడు, ఒంటరిగా అయిపోయాను. నా జీవితం అట్ట అయిపోయింది. ఈ సమయంలో యామరాత కాక మంగళకు వచ్చాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. దానం అనేది డబ్బుతో కాదు, మానవత్వంతో జరగాలి. నేను కార్మికురాలనైనా ఒక అమ్మకి అండగా నిలవగలిగాను. నాకంటే మెరుగైన స్థితిలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. వారు ముందుకొచ్చి సమాజంలో వెనుకబడిన సహాయం కోసం చూస్తున్న జీవితాల్లో వెలుగు నింపాలి. అందరం కలిసి వస్తే 2047 నాటికి పేదరికం లేని మనమందరము కలలు కంటున్న స్వర్ణాంధ్రాన్ని నిజం చేయవచ్చు. మీరు కూడా పల్లికొండ హేమలత గారిలా మార్గదర్శిగా మారండి. పేదరికంలో ఉన్నవారిని దత్తత తీసుకొని బంగారు కుటుంబంగా రూపాంతరం చెందండి. ఇందుకోసం www.zeropovertyp4.ap.gov.in లో లాగిన్ అవ్వండి. పేదరికం లేని స్వర్ణాంధ్ర కోసం నడుం కట్టండి.